బ్రేకింగ్ చూస్తున్నాము. హైదరాబాద్ లోని మాదాపూర్ ఏరియాలో ఉన్న శ్రీ చైతన్య కాలేజ్ లో ఫుడ్ పాయిజన్ వ్యవహారం కలకలం రేపుతోంది. సుమారు 200 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. అయితే తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఈ విషయాన్ని కాలేజ్ యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లుగా బయటపడుతోంది. ఎవరికీ తెలియకుండా ట్రీట్మెంట్ చేస్తున్నట్లుగా సమాచారం. స్టూడెంట్స్ తల్లిదండ్రుల ఫోన్లు కూడా శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం లిఫ్ట్ చేయడం లేదని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే కాలేజ్ బిల్డింగ్ లో నుంచి విద్యార్థులు రాసి బయటకి విసిరేసిన లెటర్ ఒకటి వైరల్ గా మారుతుంది. సుమారు 200 మంది విద్యార్థులు వాంతులు, జ్వరం, అలాగే బాడీ పెయిన్స్ తో బాధపడుతున్నామని రాసుకొచ్చారు లెటర్లో. క్యాంపస్ ప్రిన్సిపల్, డీన్ తమను తల్లిదండ్రులతో మాట్లాడనివ్వడం లేదని వాపోయారు. శ్రీ చైతన్య అక్షర క్యాంపస్, దీనికి ఒక 4 పేర్లు ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో వచ్చేసి మన గాంధీ భవన్ హైట్స్ అని చెప్పి ఒక కాలేజ్లో జాయిన్ చేస్తారు. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి మనం చూస్తున్న పక్క బిల్డింగ్లో ఒక క్యాంపస్లో షిఫ్ట్ చేస్తారు. ఫస్ట్ ఇయర్లో డైరెక్ట్ అడ్మిషన్ అని చెప్పి వెనుకున్న దాంట్లో అక్షర సిఓ క్యాంపస్ అని చెప్పి 3,50,000 యావరేజ్ ఫీజుగా తీసుకుంటూ ఎటువంటి కనీస సౌకర్యాలు కూడా లేకుండా కనీసం బిల్డింగ్ అనుమతులు కానీ బిల్డింగ్ పర్మిషన్లు కానీ లేదా ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన నిబంధనలు కానీ తుంగలో దొక్కి ఇక్కడ జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కనీసం ఒక 3 నెలల ముందే ఇట్లానే ఫస్ట్ ఇయర్లో ఒక క్యాంపస్లో 70,000 ఫీజుతో జాయిన్ చేసుకొని సెకండ్ ఇయర్లో ఇమీడియట్గా పేరెంట్కి కూడా తెలియకుండా పిల్లల్ని ట్రాన్స్ఫర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి అక్షర ఏదైతే క్యాంపస్లో ఉందో ఉదయం ఫుడ్ పాయిజన్ అయిందని 110 మందికి పైగా పిల్లలు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారని, అందులో కొంతమందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిజాలు మనతో మాట్లాడడానికి కాలేజ్ మేనేజ్మెంట్ కూడా మనతో పాటు ఉంది. ఒక్కసారి మాట్లాడదాము. సార్ చెప్పండి, అసలు వాస్తవం ఏంటి? నిజంగానే ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా? అది 100% తప్పండి. ఇది ఎక్కడ చేశారు, ఎవరి నుంచి ఈ కాల్స్, ఎలిగేషన్లు ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలైనాయి, ఇవన్నీ ఒకసారి మేము చెక్ చేసుకుంటున్నాం. ఎందుకంటే సుమారుగా 4,000 నుంచి 5,000 మంది పిల్లలకి ఒకటే కిచెన్ నుంచి వస్తుంది ఫుడ్. ఆల్మోస్ట్ ఏదైనా ఎఫెక్ట్ అయితే కనీసం ఒక సగం మంది కన్నా ఎఫెక్ట్ అవ్వాలి. సో అలాంటిది ఒక 10 మందికో 20 మందికో 100 మందికో వచ్చిందని ఎలిగేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఒక్కసారి ఇలాంటి ఎలిగేషన్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే మీరు అన్న దాని ప్రకారమే చూసుకుంటే కొంతమంది పిల్లలకి చాలా అంటే సివియర్గా కండిషన్ ఉంది, లోపలికే డాక్టర్లను పంపించి లోపలే ట్రీట్మెంట్ చేస్తున్నారనే వార్తలు కూడా బయటకు వచ్చినాయి. దీని మీద మీరేమంటారు? తప్పు మేడం. ఇప్పుడు డిపార్ట్మెంట్ వారు ఇక్కడే ఉన్నారు, వీళ్ళు ఆల్రెడీ చెక్ చేసుకొని వచ్చున్నారు. ఇప్పుడు వైరల్ ఫీవర్లు ఉన్నాయనేది మీ అందరికీ తెలిసిన విషయమే. సో వైరల్ ఫీవర్లు వాళ్ళు ఏదన్నా ఉంటే ఒకరిద్దరు వెళ్ళి హాస్పిటల్ తీసుకొస్తున్నారు తప్ప ఫుడ్ పాయిజన్ విషయంలో ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుందని ఇది పెద్ద అపోహ అండి. దయచేసి ఇలాంటివి మీరు నమ్మకండి. అంటే పిల్లల్ని తల్లిదండ్రులతోటి మాట్లాడనివ్వట్లేదు, కాయిన్ బాక్సులు కూడా క్లోజ్ చేశారు, వాటిని ఆఫ్ చేసేసారు అనేది పైన ఉన్నటువంటి పిల్లలు చెప్తున్నటువంటి విషయం. తప్పు. ఇది అసలు 100% తప్పు. దయచేసి వాళ్ళకు వాంతింగ్లు అవుతున్నాయి, మాకు అంటే సివియర్గా మాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి, మమ్మల్ని మా పేరెంట్స్ తోటి మాట్లాడనివ్వట్లేదు, మాకు సిక్ లీవ్లు కావాలి, మేము సిక్ అయి ఉన్నామని చెప్పేసి అని అంటున్నారు. పేరెంట్స్కి ఎవరైతే ఇప్పుడు మీరే అంటున్నారు వైరల్ ఫీవర్స్ అని చెప్పి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారా? వాళ్ళు వచ్చారా? వైరల్ ఫీవర్ వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. వాళ్ళు వచ్చేలోపు మా వాళ్ళే తీసుకెళ్ళిపోయి కొంతమందిని హాస్పిటల్లో ఏదైనా ఉంటే అడ్మిట్ చేస్తారు, లేదంటే ఏదన్నా టాబ్లెట్స్ లాంటి వాళ్ళ పేరెంట్స్ ఏదైనా సజెస్ట్ చేస్తే అది తెప్పించి వేస్తారు. ఓకే. సో ఏదైతే మనకు ఉదయం నుంచి ఫుడ్ పాయిజనింగ్ అనేది వార్త వస్తుందో అదైతే పూర్తిగా అవాస్తవం అనేది మీరు అంటున్నారు? పూర్తి అవాస్తవం. నేను 24/7 నేను ఇక్కడే ఉంటాను. మీకు ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలో నేను ఇస్తాను. మీరు ఇక్కడ అంటే పూర్తి బాధ్యతలు మీరే చూసుకుంటారా సార్? మీరే ఇన్ఛార్జా? అవును, నేనే చూస్తానండి. ఓకే. సో విన్నారు కదా, కాలేజ్ మేనేజ్మెంట్ మనకు చెప్తుంది ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ అవ్వలేదు, కేవలం ప్రస్తుతం ఏవైతే వైరల్ ఫీవర్స్ ఉన్నాయో వాటి బారిన కొంతమంది పిల్లలు పడ్డారు, వారిని కూడా హాస్పిటల్స్లో చూపించడం జరిగింది, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం జరిగింది అనేది అయితే మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి వాదన. కానీ కొంతమంది పిల్లలు మనకు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సివియర్ బాడీ పెయిన్స్ ఉన్నాయి, సఫర్ అవుతున్నాము, వామిటింగ్స్ అవుతున్నాయి, కాయిన్ బాక్సులు కూడా క్లోజ్ చేశారు, పేరెంట్స్ తోటి మాట్లాడనివ్వట్లేదు అనేది విద్యార్థులు చెప్తున్నటువంటి వాదన. కానీ మేనేజ్మెంట్ మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని అయితే చెప్తుంది. ఏవైతే వార్తలు బయటకు వచ్చాయి పూర్తిగా అవాస్తవం అని కూడా అంటుంది. మరి ఇంకా నిజాలు అయితే తెలియాల్సి ఉంది. వాళ్ళకి 20 మెంబర్స్కు వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్తుండ్రు. వాళ్ళతో కూడా మాట్లాడినాము. మాట్లాడితే మాకు ఫీవర్ వచ్చిందని చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, ఒక 4 మెంబర్స్.
వాళ్ళు కూడా ఫీవర్ వచ్చింది హాస్పిటల్ తీసుకుపోయినామని చెప్తున్నారు. అంతవరకు మేము మాట్లాడుతున్నాం, వీళ్ళు వచ్చేసి పలగొడుతున్నారు. కాదు సార్, అంటే పొద్దుట్ నుంచి ఎందుకు తాళాలు ఎందుకు వేసిళ్ళు, ఎవరిని ఎందుకు లోపలికి పంపించట్లేదు, పేరెంట్స్ ని కూడా లోపలికి పంపించలేదు, మీరు కూడా చూసిళ్ళు కదా. పేరెంట్స్ ఉన్నారు, చాలా మంది పేరెంట్స్ ని బయటనే ఆపేసిళ్ళు. తర్వాత మేము ఇంతకు ముందే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పైన నుంచి కొంతమంది స్టూడెంట్స్ మాకు వామిటింగ్స్ అవుతున్నాయి, మేము సఫర్ అవుతున్నాము, మేము పేరెంట్స్ కి కూడా ఫోన్లు చేయనివ్వట్లేదు, కాయిన్ బాక్స్ కూడా క్లోజ్ చేసిళ్ళు అని చెప్పి మాట్లాడతామంటే అమ్మాయి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా బయటకు పిలిపిస్తాం, మాట్లాడండి, నో ప్రాబ్లం. అంటే ఎందుకు లోపలనే ట్రీట్మెంట్ చేపిస్తున్నారా అని అంటున్నారు, మరి ఏంటి వాస్తవాలు? తీసుకుపోయినారు వాళ్ళ దగ్గర, ఎవరైతే హాస్పిటల్ యశోద హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ ప్రిస్క్రిప్షన్ కూడా మేము చెక్ చేసినాము, ఉన్నాయి విన్నారా. అంతవరకు ఎవరికైతే ఫుడ్ పాయిజన్ అయితే కాలేదని చెప్తారు, స్టూడెంట్స్ కూడా చెప్తారు. అది కావాలంటే పిలిపిస్తారు, మాట్లాడాలి. ఒకసారి పిలిపించండి సార్, మాట్లాడదాము. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ కూడా కంగారు పడుతున్నారు, కొంతమంది తీసుకెళ్తున్నారు కూడా, పిల్లలు కూడా బయటకు తీసుకొని వెళ్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మేనేజ్మెంట్ కూడా వచ్చి బయటకు చెప్పట్లేదు, కాబట్టి మీరు లోపలికి వెళ్ళాలి. మేనేజ్మెంట్ వస్తారు, పిలిపిస్తాం, మాట్లాడాలి.